అంటే అమ్మ ఇప్పుడు దత్తక్షేత్రాలు అన్ని దర్శించారమ్మా? అన్నీ దర్శించానండి. ఉమ్, నర్సాబావడి వెళ్ళాను, బిల్లబట్టి వెళ్ళాను, ఔదంబర్ వెళ్ళాను, అలాగే గిరినార్ వెళ్ళాను. గిరినార్లో 5-6 సార్లు వెళ్ళాను. గిరినార్కి 10,000 మెట్లు నడిచి, అంటే 10,000 మెట్లు అనకూడదంట, 9,999 మెట్లు అనాలంటే. మనం ఎప్పుడైనా జనరల్గా మనం మాట్లాడే ఫ్లోలో 10,000 మెట్లు అంటాం కదా, ఆ 10,000 మెట్టు స్వామి పాదం అన్నమాట. అట్లా గిరినార్ కూడా వెళ్ళి, గిరినార్ కూడా ఒక గొప్ప యాత్ర. అది 12,000 సంవత్సరాలు దత్తాత్రేయ స్వామి తపస్సు చేసుకున్న ఆ స్థలం అనమాట. అక్కడ వెళ్ళాను. తర్వాత కురుపురం, కరంజ, చాలా దత్తక్షేత్రాలు అంటే గజాన్ మహారాజు, తర్వాత తాజుద్దీన్ బాబా, ఇలా మొత్తం దునివాల దాతాతో సహా ఆల్మోస్ట్ అన్ని చూసాను. ఒక కదిలివనం తప్ప. ఒక కదిలివనం వెళ్ళాలి అనుకున్నాను. ఆ రోజు ఎందుకో నాకు కొంచెం పొద్దున వెళ్తాను అనగా నాకు ఆ రాత్రి స్వామి వద్దు అన్నట్టు నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చింది. అంటే చాలా దూరం ఉంది, నాకు ఆ అడవి అంతా కొంచెం భయం వేసింది. మహూర్గఢ్ రా అని చెప్పేసి అన్నారు. అందుకని ఆ రోజు మహూర్గఢ్ వెళ్ళానండి. అట్లా అంటే ఒక్కసారి కాదు, ఇలా ఎప్పుడు దత్తక్షేత్రాల్లో లాస్ట్ వీక్ కూడా వెళ్ళి నానకపురంలో ఒక 100 రోజులు పారాయణించి వచ్చాను. పిఠాపురం వెళ్ళి 45 రోజులు, అట్లా 20 రోజులు అలా ఎక్కువ ఉంటాను. అంటే గురు చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర రెండు పారాయణ చేపిస్తారా క్షేత్రాల్లో, లేదా ఏదో ఒకటి చేపిస్తారా? ఒక్కటి కాదండి, 5 గ్రంథాలు తీసుకెళ్తాను. అక్కలగూడ మహారాజు, బాబా సచ్చరిత్ర, అలాగే శ్రీపాద చరితామృతం, అలాగే గురు చరిత్ర, ఇలాగ బాబా సచ్చరిత్ర, లేదంటే ఇంకా గజాన మహారాజ్ చరిత్ర, ఏదైనా కానీ ఒక మహాత్ముల చరిత్రలో ఒక 5 తీసుకెళ్తా. దానిలో అయితే కంపల్సరీ అయితే శ్రీపాద చరితామృతం ఉంటుంది అనమాట. ఈ 5 రోజుకు వారంలో చదవాలనుకోండి, రోజు ఎంత కష్టపడాలి మనం? ఒక 6 గంటలు 7 గంటలు కష్టపడితే చాలు. మిగతా అంతా మనం సాధన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అవన్నీ చదువుకొని, మహాత్ముల చరిత్ర చదువుకొని అవన్నీ మనం అనుగ్రహం పొందాలి కదా. కంపల్సరీగా ఆ వారం రోజులు పారాయణ అయిపోయే లోపు దత్త దర్శనం కలిగే తీరుతుంది మనకు. ప్రత్యక్షంగా కావచ్చు, స్వప్నంలో కావచ్చు, ప్రతిరోజు కలవడం వేరు. ఇంకా పారాయణంలో ఎక్కువ ఆ యొక్క అనంత శక్తిని మనం పొందుతూ ఉంటాం కదా. పారాయణం అంటే భగవంతుడు దగ్గరగా ఉండి ఆయన ఎప్పుడు అదే నామస్మరణతో మనం ఉంటాం కాబట్టి అద్భుతం అండి. అందుకని 5 పారాయణలు 6 పారాయణ అయితే చేస్తానండి నేను. అంటే ఇప్పుడు గురు చరిత్ర పారాయణం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని నామధారకుడు ద్వారా మాకు అందింది కదా. అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అంటే ఈ కలియుగంలో దత్త అవుతారు. ఈ 2 చరిత్రలు ఉన్నాయి సంపూర్ణంగా. ఏది పారాయణం అంటే నాకు సమయం లేదు, మాకు ఒకటే ఉన్నప్పుడు ఏది పారాయణం చేయిస్తే వాళ్ళకు ఉత్తమం, దేనిలో నుంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు? దేని వలన అద్భుతమైన ఫలితాలంటే 2 అద్భుతం ఫలితాలండి నాకైతే మాత్రం. కానీ నిజం మాట్లాడితే కొత్త వాళ్ళు గురు చరిత్ర చదవాలండి. అంటే కొత్తగా గురు అనుగ్రహం పొందాలి, మార్గంలోకి వచ్చిన వాళ్ళు దేనికంటే చాలా సులభంగా ఈజీగా అర్థమవుతాయి మనకి. అదే మనకు శ్రీపాదంలో చరితామృతం నాకైతే నిజంగా ఒక 20 సార్లు చదివిన కూడా అర్థమే కాలేదు. ఫస్ట్ శంకర్ భట్టు, తర్వాత ఎవరిని కలిసారని మళ్ళీ పద్దాక మళ్ళీ వెనక్కి ముందుకి ఇలా వచ్చి మళ్ళీ చూసుకునేదాన్ని, మళ్ళీ మర్చిపోయేదాన్ని. అలా చాలా కొంచెం నాకు ఇబ్బంది పడ్డాను. ఒక 20 సార్లు పారాయణ చేసినా కానీ నేను ఒక లైన్లోకి రాలేదు. గురు చరిత్ర అట్లా కాదు, చాలా విపులంగా నామధారకుడు సిద్ధ సరస్వతిని కలవడం, నామధారకుడు ప్రశ్నించడం, సిద్ధ సరస్వతి స్వయంగా స్వామిని సేవించుకున్నాను రా ఇలాగ ఆయన లీలలు చెప్పడం, గురు దగ్గర ఇలా ఉండడం, ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి వాళ్ళకి. కానీ శ్రీపాదంలో చరితామృతం ఇంకా అల్టిమేట్ అండి. ఇంకా ఇది గ్రంథం అది ఇది అని కాదు, శ్రీపాదంలో చరితం చదివినా గురు చరిత్ర చదివినా ఆ అనుగ్రహం అయితే ఒకేలా ఉంటుందండి. 2 ఆయనవే కదా. అవును, 2 ఆయనవే. అంతే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఇది చాలా కష్టమైన క్వశ్చన్ మీరు అడగటం. ఎందుకంటే 2 అద్భుతమైనవే. ఇప్పుడు చెప్పాను కదా, కొత్త వాళ్ళైతే గురు చరిత్ర, తర్వాత లేదు నా వల్ల కాలేదు అనుకోని కష్టాలు ఒత్తిడిలో ఉన్నాడమ్మా, బయటపడాలి, ఏం చదవమంటారు? చరితామృతం అండి, శ్రీపాదాలు చరితామృతం అండి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివితే నిజంగా కష్టాల నుంచి బయట పడని వాళ్ళు ఇప్పటిదాకా లేరు సార్. మీరు నమ్మరు, ఎంత అద్భుతాలంటే అన్ని అద్భుతాలండి. గురు చరిత్ర చదివిన వాళ్ళు బయట పడలేదా అంటే అద్భుతంగా బయటపడ్డారు. కానీ ఈ గురు చరిత్ర చదివితే గురువు యొక్క అనుగ్రహం, ఇవన్నీ గురువు పెట్టే లీలలు అన్ని కూడా కష్టమే. కానీ ఈ శ్రీపాదముల చరితామృతంలో శ్రీపాద స్వామి లీలలు, ఇందులో ఒక్కొక్క అధ్యాయానికి కూడా ఒక్కొక్క ఇది చదివితే ఈ కష్టం పోతుంది, ఇది చదివితే పలానా పెళ్ళి అవుతుంది, ఇలా 13వ అధ్యాయం చదివితే ఇలా హెల్త్ ఇలా ఉంటాయి. ఇది కూడా గురు చరిత్ర కూడా అలాగ ఉంటాయి. కానీ ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది. గురు చరిత్ర చదివేస్తాం అందరం, కానీ ఎప్పుడు కూడా కష్టమైన పని పెట్టుకుంటే తొందరగా భగవంతుని అనుగ్రహం కలుగుతుందని నా ఉద్దేశం సార్, నా భావన. కాబట్టి నేనైతే గురు చరిత్ర చదివాను, శ్రీపాదంలో చరితామృతం కూడా ఎప్పుడు
మన వాళ్ళకి కాలేదనుకోవడానికి లేదండి. రోజు ఒక అధ్యాయం చదవండి, ఏముంది? ఇప్పుడు వారంలో చదవాలని ఎవరు ఏమి అన్నారు, మనం ఏమి స్వామి చెప్పారా? కాదు, నువ్వు ప్రతిరోజు కూడా కానీ ఒక అధ్యాయం చదవండి, లేదా ఒక పేజీ చదవండి, ఒక లైన్ చదవండి, దాన్ని అర్థం చేసుకోండి, అంతే. ఇదే చెప్తానండి. ఈ సప్తాహాలు ఇవన్నీ పెడుతుంటారు కదా, అవన్నీ పెట్టుకొని కష్టపడి నాకు ఇప్పుడు ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి కుదరదు. అట్లాగే ఇంట్లో బాధ్యతలు ఉన్న స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి కుదరదు. అయ్యో నేను వారం పారాయణ చేయాలని, ఎట్లబ్బా వారాన్ని చేస్తేనే ఫలితం వస్తుందా అనుకోకూడదండి. ప్రతిరోజు చదివితే, మనం ఆకలేస్తే మనం ప్రతిరోజు తినడం లేదా భోజనం, అలాగే భగవంతుడితో కూడా ఎలాగంటే నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కూర్చొని చదువు. నేను అదే చెప్తానండి. అది సులభమైన భక్తి అనేది సులభమైన మార్గంలో వెళ్ళాలి. అయ్యో నేను కష్టపడి నేను కింద పడుకోవాలి, నేను అయ్యో ఆ చదివితే ఇలా ఉండాలి, అలా చాలా మంది పాపం భయపడి అసలు ముందు చరిత్రలు ముట్టుకోరు. అట్లా కాదు. చాలా భగవంతుడు అంటే అసలు భగవంతుడికి మనం భయపడకూడదండి. అక్కడ ఆయనతో చెలిమి చేయాల. నవీన భక్తులతో చాలా మంది అంటే భగవంతుడు అంటేనే భయపడుతూ ఉంటారు. భయం కాదు, మన ఇంట్లో మన తండ్రితో, మన తాతతో, మన తల్లిదండ్రులతో, ఇంట్లో పేరెంట్స్తో ఎలా ఉంటామో భగవంతుడితో కూడా మనం అలా ఉంటే అద్భుతంగా ఫలితాలు పొందొచ్చండి. నేనైతే మాత్రం భగవంతుడితో అదే చెప్పాను కదా, ఎవరితో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ముందు ఫస్ట్ నేను భగవంతుడితో చెప్పుకుంటా, ఇదిగో చూడు ఇలా ఇలా జరిగింది బాబా, ఇలా జరిగింది శ్రీపాద, ఇది అని స్వామితో చెప్పుకొని ఆయనతో ఆనందించిన తర్వాతనే నెక్స్ట్ వేరే వాళ్ళతో చెప్తాను. అవసరమైతే అది కూడా సంతోషం పంచుకోవచ్చు. దుఃఖం అందరికీ చెప్తే వాళ్ళు ఏంటో ఈవిడ ఎప్పుడు దుఃఖాలు చెప్తా అనుకుంటారు, అంతే కదండి. కాబట్టి దుఃఖం అనేది భగవంతుడు సమర్పించక్కడ. అందుకని సమర్పణ భావం, స్వామికి సర్వ శరణాగతి కన్నా మనం చెప్తే అన్ని అద్భుతాలేండి. ఈ శరణాగతి గురించి మీరు రాసినటువంటి పాట నేను రాయలేదు, యాక్చువల్గా ఒక ఆయన పాడుతూ ఉంటే అది నేను అది 2 లైన్లు పాడతాను. శ్రీదత్త దేవో నమామి, గురుదత్త దేవో స్మరామి, శ్రీదత్త దేవో నమామి, గురుదత్త దేవో స్మరామి, శరణం స్వామి అంతర్యామి, శరణం స్వామి అంతర్యామి, షోడశోపచార పూజ సమర్పయామి, షోడశోపచార పూజ సమర్పయామి అని నేను అట్లా ఆడుకుంటూ ఉంటానండి కొన్ని.